అది ఒక స్వచ్ఛంద సంస్థ, ఏ లాభాపేక్ష లేని సంస్థ 105 సంవత్సరాలు మనగలిగడం అనేది దానికి ఉన్న మూల సిద్ధాంతాలపైన ఆధారపడి అది పటిష్టంగా ఈనాటికి ఇలా మీ అందరి ముందు కార్యక్రమాలు చేసుకుంటూ చాలా ఉన్నతంగా నిలబడుతుంది. మనం నిలబడి ఒక్కసారి చెప్పుకుందాం. ఒక ప్రత్యేక ఘట్టాన్ని, ఒక పేజీని ఇచ్చినందుకు మా అందరి పక్షాన ధన్యవాదాలు, అక్షరాభివందనాలు. ఒక కొరియోగ్రాఫర్ గా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. యువకుడు ఏదో చెప్పాలనే తాపత్రయం తనలో ఉంది. ఏం చెప్తాడో మనందరం విందాం. నేటి కార్యక్రమానికి ఇచ్చేసిన కవులకు, కవయిత్రులకు అందరికీ పేరు పేరున హైదరాబాద్ లయన్స్ క్లబ్ అపూర్వ తరఫున, అలాగే సర్వజన సుఖినో భవంతు తరఫున మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీకి అధ్యక్షుడిగా 4వ అవతారం, సర్వజన సుఖినో భవంతుకి అధ్యక్షుడిగా 5వ అవతారం, స్ఫూర్తి డాన్స్ అకాడమీకి అధ్యక్షుడిగా 6వ అవతారం, హైదరాబాద్ అపూర్వ క్లబ్ దానికి 7వ అవతారం. ఒక కళాకారులని ఈరోజు ఒక దగ్గర చేర్చి కళా పురుషులుగా మరో అవతారం 8వ అవతారం. ఐ నో వెరీ వెల్ సార్, ఎందుకంటే నేను చాలా దగ్గర నుండి అందరినీ చూసుకుంటూ వచ్చిన వ్యక్తిని. దానికి సాక్ష్యం మన కృష్ణారెడ్డి సార్ గారే. సార్ మా ప్రతి కార్యక్రమంలో సభాధ్యక్షులుగా, అధ్యక్షులుగా వారి మాటలే ఈరోజు మా కుటుంబానికి ఒక సిరి సంపదను అనుకోవాలి. ఇచ్చేశారు. ఆత్మీయ అతిథిగా లయన్ జి రఘుపతి రెడ్డి గారు ఎంజీఆర్ మా గురించి పొగడడం, అలాగే మా బాబు కొద్దిగా ఎమోషన్ గా రావడానికి కూడా ముఖ్య కారణం. 2 విషయాలు నేను చెప్పి త్వరలో Yes. For giving us this great opportunity. Yes. For registration. Yes. And we thank the Lions Club for information. Yes. And Dr. Silva గారికి చాలా Okay. చాలా థ్యాంక్స్. కార్యక్రమం చేసిన ఎక్సెప్ట్ Lions Club information. Visit 2018. Yes. Thank you very much. Thank you, sir. Yes, sir. నాకు ఈరోజు కవులతో పాటు సేవారత్న అవార్డు ఇచ్చాడు. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ భూజా చార్టర్ ప్రెసిడెంట్ని. ఓకే. అంటే కేవలం చార్టర్ ప్రెసిడెంట్గానే అవార్డు ఇవ్వటమే కాకుండా దాశరథి రంగాచారి గారు, దాశరథి కృష్ణమాచార్య గారు మా ఇంటికి, మాది ఖమ్మం, ఓకే, మా ఇంటికి రావటం జరిగింది. ఇలాగా మా నాన్నగారికి మిత్రులు అనమాట. ఓకే. ఆ విధంగా అదొక అనుబంధము. లయన్స్ క్లబ్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం వలన ఈ రోజున మా ఈ అపూర్వ లయన్స్ క్లబ్ అపూర్వ వాళ్ళు స్పందించి ఈ రోజున ఈ అవార్డు, ఈ అవార్డు మీరు లెజెండరీ చేతుల మీద, గవర్నర్ గారి చేతుల మీద తీసుకోవడం మీకు మీరు ఎలా అనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది అంటే, మనం గుర్తింపు కోసం పని చేయమండి, కానీ ఈ గుర్తింపు అనేది మనం వెలగట్టలేదు. ఎందుకంటే మనం ఏదైనా సేవ చేసేటప్పుడు ఏదో డబ్బుల కోసం, దేనికోసం చేయాలి. ఇది చాలా డబ్బుతో కొలవలేంది. అటువంటిది మాకు ఈరోజు జరిగినందుకు అప్పుడు ప్రెసిడెంట్ సూర్యన్ గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ సార్. ఎస్ సార్. నా పేరు జలంధర్ గౌడ్, మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. మరి మా సతీమణి, మరి మా టీం అండి. గత 15 సంవత్సరాల నుండి మరి సంవత్సరానికి సుమారుగా ఒక 20 సామాజిక సేవలు చేస్తున్నాము. అందులో ముఖ్యంగా మొక్కలు నాటడం, మరి మొక్కల ప్రత్యేకత గురించి ప్రజలకు అవగాహన చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మరి దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి వేడుకల సందర్భంగా మరి లయన్స్ క్లబ్ అపూర్వ వారు, మరి లయన్స్ సూర్య నారాయణ గారు, మరి వారి బృందం మాకు ఇక్కడ ఆహ్వానించి మళ్ళీ సేవాభూషణ్ అవార్డు ఇచ్చినందుకు వారు చాలా సంతోషంగా ఉంది. వారి సన్మానం బాగా జరిగింది.
100 శతాధిక కవులను సన్మానం చేశారు. దాసరిది శత జయంతి ఉత్సవాల భాగంగా లయన్స్ క్లబ్ హైదరాబాద్ అపూర్వ ఎలాంటి సేవా కార్యక్రమాలు వీళ్ళు గుర్తించి ఎలాంటి సేవా కార్యక్రమాలు మరికొన్ని చేయాలి లయన్స్ క్లబ్ వాళ్ళు, అలాగే మిగతా ఆర్గనైజేషన్ చెప్పి కోరుకోండి. వచ్చిన కలిసి నా పత్ర సమాచారం వచ్చి వ్యాసాలకి సెలెక్ట్ చేసి సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు లయన్స్ క్లబ్ సూర్యనారాయణ గారికి, సుబ్రాంతి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సమావేశంలో అటెండ్ కావడం ఇంకా నా బాధ్యతను గుర్తించిందని నేను చెప్పగలుగుతాను. 2015 నుంచి నా కవిత రాయడం ప్రారంభించాను. వ్యాసాలు, ఔచిత్యం, తర్వాత భావవీణ, దాంట్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. తర్వాత నేను రాసినటువంటి కవితలు తెలంగాణ రచయితల సంఘం వరంగల్లో పుస్తకాలలో ప్రసిద్ధమయ్యాయి. కరోనా గురించి రాసినటువంటి కవితలు, అంబేద్కర్ గురించి రాసిన కవితలు చూపుడు వేలు కవిత సంకలనంలో ప్రచురితమయ్యాయి. ఆ విధంగా నేను రాసిన కవితలు వివిధ సంకలనాల్లో ప్రచురితమయ్యాయి. ఎన్ని పుస్తకాలు రాశారు మీరు? నా సొంతంగా నేను రాసినవి ప్రచురణకి ఉన్నాయి. డాక్టర్ బుద్ధోత్ మల్లయాచార్యులు, మాది నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురము. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే మా తెలుగు ప్రోగ్రాంతో కవితలు రాయడం ప్రారంభించాను. నేను ఎంఏ ఆర్ట్స్ కాలేజ్ చేశాను, డిగ్రీ నిజాం కాలేజ్ చేశాను, ఎంఫిల్ రాజమండ్రిలో చేశాను. పిహెచ్డీ చేసేటప్పుడు పద్యపఠనం పైన పట్టు సంపాదించాను. ఆ పద్యపఠనం ఇప్పటికీ అంటే 2011 నుండి ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నది. ఈ సందర్భంగా నాకు ప్రతి నెల ఏదో ఒక అవార్డు వస్తూనే ఉన్నది. ఈ రోజు దాశరథి పైన నేను ఒక చేత గన్నులు ఒక చేత పెన్నులు పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో లేదా నిజాం రాజుకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి మహాకవిగా చెప్పబడినటువంటి దాశరథి గారిని పైన సన్మానం ఉన్నది అనగానే ఎప్పుడైతే సూర్యనారాయణ గారు నాకు ఫోన్ చేసి చెప్పారో అప్పుడే ఈ పద్యం రాయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో కూడా పద్యం రాయడం జరిగింది. నా పేరు జస్మిత, మా గురువు గారి పేరు మల్లిక మ్యామ్, శ్రీకృష్ణ డాన్స్ అకాడమీ, ఓకే. ఈరోజు ఈ వేదిక మీద మీరు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? ఏ సాంగ్ మీద, ఎన్ని పాటల మీద డాన్స్ చేశారు? ఓకే ఓకే. ఇంత గొప్ప వేదిక మీద మీరు ఈ లయన్స్ క్లబ్ వారి చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? గవర్నర్ గారి చేతుల మీదుగా చాలా సంతోషంగా అనిపించింది. ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా గమనించాలని. ఓకే. ఏమేమి నేర్చుకున్నారు ఇప్పుడు మీరు డాన్సెస్లో? కూచిపూడి, భరతనాట్యం. ఓకే. మీ డ్రీమ్ ఏంది, మీ కళ ఏంది, మీరు పెద్దగా ఏమవ్వాలనుకున్నారు? మంచి డాన్స్. ఓకే. ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది? ఫాదర్ నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా పాప కూడా స్టార్ట్ చేసి ఎక్కువ రోజులు కూడా కాలేదు. ఇంత 2 monthsలే స్టేజ్ పర్ఫార్మెన్స్ సెకండ్ టైం. ఇలాంటి మేడం దొరకడం చాలా గ్రేట్. ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్లోనే వీక్లీ 5 ప్రైజ్ క్లాసెస్ అంతే. ఆ ప్రైజ్ క్లాసులో 1 hourలో తనని ఇంత దాకా తీసుకొచ్చిందంటే షార్ట్ టర్మ్ పీరియడ్లో నేను మేడంకి థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నందుకు పిల్లలు వాళ్ళు ఇంకా చేయాలని ఇది చేస్తున్నారు. స్టేజ్ పేరు ఉంటున్నది. ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అదే మా సార్ చెప్పారు కదా, పాపకి జస్ట్ 2 months ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ 2 monthsలోనే చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. తక్కువ సమయంలో ఏ విధంగా ట్రైనింగ్ తీసుకోగలరా? మ్యామ్ సపోర్ట్ చాలా ఉంది. అండ్ నెక్స్ట్ పాపది కూడా కొంచెం ఉంది. సో యాజ్ ఎ పేరెంట్స్ గా మాది కూడా మెయిన్ గా గురువు గారిది ఉంది. చాలా తొందరగా అప్రోచ్ అయ్యింది. డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A. ఈరోజు మా డిస్ట్రిక్ట్లోని ఒక క్లబ్బు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అపూర్వ దాశరథి కృష్ణమాచార్య గారి శత జయంతి సందర్భంగా 100 మంది కవులకు సన్మానం సంకల్పించుకొని ఈరోజు బాగ్లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నేను హాజరవడం జరిగింది. 100 మంది కవులకు, శతాధిక కవులకు సన్మానం చేయడం అనేది నభూతో భవిష్యత్తు. ఇంతవరకు ప్రైవేట్ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఇటువంటి సంఘటన ఏది మనకు కానరాదు. అట్లాంటి
సంఘటన తీసుకున్న ఈ సర్వేజన సుఖినో భవంతు ఫౌండేషన్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ అపూర్వ వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ సందర్భంగా మన ఈ అవార్డు అందుకున్న 100 మంది కవులకి కూడా నేను నా శుభాభినందనలు మరియు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్క నిర్వాహకునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. భవిష్యత్తులో ఒక సంకలనంగా లయన్స్ ఇంటర్నేషనల్ నుండి కూడా ఉన్న కాలంలో తెలుగు భాషకు సంబంధించి అట్లాగే ఉగాది పండుగకు సంబంధించి కార్యక్రమాలు చేయడానికి ప్రత్యేకంగా కోఆర్డినేటర్లను నియమించడం జరిగింది. ఈ సంవత్సరం ఇదే స్ఫూర్తి తీసుకొని మా సూర్యనారాయణ గారు ఏదైతే చేసిందో దాని స్ఫూర్తిగా ఈ రాబోయే కాలంలో కవి సమ్మేళనాలు నిర్వహించి వారి కవితలను తీసుకొని ఒక సంకలనంగా వేసి నా పదవీ కాలంలోనే ఒక పుస్తకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మృగ్యమైపోతున్న మానవ సంబంధాలు వాటిని ఎవరైతే చక్కగా వివరిస్తున్నారో వారందరికీ కూడా ఆ కవులందరికీ కూడా పిలిచి మా లయన్స్ క్లబ్ తరఫున లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320A తరఫున కూడా వీలైన సందర్భాల్లో సన్మానం చేస్తామని కూడా మేము ఈ సందర్భంగా ప్రకటిస్తాం. థ్యాంక్ యూ సార్.